నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బ్రిటన్ హెడ్లైన్స్ చూద్దాం. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద సాయి మరియు శివశంకర్ రాజులు విరాళం చెక్కులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. గూడూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు జన్మదిన వేడుకలు. మల్లం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. గూడూరు పట్టణానికి చెందిన సాయి 10,000 రూపాయలు, చిల్లకూరు మండలం ఎగురురాజుపాలెం గ్రామానికి చెందిన శివశంకర్ రాజు 5,000 రూపాయలు సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద సాయి మరియు శివశంకర్ రాజులు విరాళం చెక్కులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 2వ విడత ఇప్పటి వరకు అందిన 8 లక్షల రూపాయల విరాళాలను విజయవాడలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు అందజేసేందుకు విజయవాడకు వెళుతున్నట్లు తెలిపారు. ఎవరైనా విరాళాలు అందజేయదలుచుకుంటే నేరుగా సీఎం సహాయ నిధి అకౌంట్కు పంపాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నమస్కారం. ఈరోజు గూడూరు సంబంధించిన సాయి సీఎం సహాయ నిధికి 10,000, అలాగే శివశంకర్ రాజు గారు గూడూరు సంబంధించినటువంటి శివశంకర్ రాజు గారు ఎగరాజుపాలెం సంబంధించిన శివశంకర్ రాజు గారు 5,000 రూపాయలు సీఎం సహాయం ఇచ్చారు. ఇప్పుడు మొత్తం 8 లక్షల్లో తీసుకెళ్తాం. 8 లక్షల రూపాయలు వచ్చింది. అవన్నీ కూడా ఈరోజు లోకేష్ బాబు గారికి అన్నీ కూడా ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మరొకసారి అందరూ తెలియజేయాలంటే డైరెక్ట్గానే సీఎం రిలీఫ్ సంబంధించినటువంటి నెంబర్ ఉంది. దానికి డైరెక్ట్గా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు ఆ యొక్క అకౌంట్కి మీరు సహాయం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నారు. తనను అభిమానిస్తూ ఆదరిస్తూ తన పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్లో గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు పుట్టినరోజు వేడుకలు ఆయన అనుచరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గూడూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు అందజేశారు. అదేవిధంగా టవర్ క్లాక్ కేంద్రం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ స్వతంత్రంగా ఆలోచించే వారికి వైసీపీలో స్థానం ఉన్నదని, అందుకు తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. తనను ఆదరిస్తున్న బీజేపీ నాయకత్వానికి, స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, బాలకృష్ణ నాయుడు, ప్రకాష్ నాయుడు, వినీష్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యత తీసుకుని ఆలోచనలు అర్థం చేసుకుని ఈ సామాజిక సమానత్వానికి కానివ్వండి, రాజకీయ సమానత్వానికి కానివ్వండి మీతో ప్రయాణం చేస్తాను. చిన్న వయసులోనే వినీష్ వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ తల్లికి, బంధువులకు నా తరఫున, నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ నన్ను ఆదరించి ఈ విధంగా ఏ తప్పు చేయకోకుండా ఉన్నప్పుడు కూడా కేవలం స్వతంత్రంగా ఉన్నాను, ఎవరికి తల వంచటం లేదు, వారికి కావాల్సింది బానిసలే కావాలా, నాలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, నాలాంటి ఆలోచన పనులు వద్దు, ప్రజల్లో వీరు ఉంటే ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారనే ఉద్దేశంతో నాకు వైఎస్ఆర్ పార్టీ అవకాశం అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కొద్ది రోజుల పాటుకే నన్ను ఆదరించిన బీజేపీని నేను ఎప్పటికీ మర్చిపోయాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోడీ గారికి, నడ్డా గారికి, అమిత్ షా గారికి, అలాగే గూడూరులో ఉన్న నాయకులందరూ కూడా చంద్రబాబు గారికి, దో బిడ్డ సమానుడు నన్ను గత 15 సంవత్సరాలుగా చూస్తున్న పురుషోత్తం గారు, అదే సమయంలో పెద్ద ఎత్తున నా ఆలోచనతో
రాజకీయంలో కూడా సమానత్వం ఉండాలా, ప్రతి ఒక్క మనిషికి ఒక ఓటు, అది విలువ కూడా ఒకటే ఉండాలన్న ఆలోచనతో నేను ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈరోజు నేను 72వ జన్మదినం చేస్తున్న సందర్భంగా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులకు చేతులు జోడించి నా తరఫున నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఒక భావాలతో ఆలోచనతో ఉండే వ్యక్తిని అధికారాలు లేదా పదవులు ముఖ్యం కాదన్నది నా ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా 2 రోజులు గుర్తుపెట్టుకోవాలట. మొదటిది వచ్చి పుట్టినరోజు, రెండోది మనం ఎందుకు పుట్టామో అని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మెజారిటీతో వెళ్ళిపోతుంటే అందరూ సరిపోతుంది. నేను కూడా ఆ రోజు నేను ఎంతో చెప్పాను. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు సిలికా తీసుకొచ్చి అక్కడున్న పేద ప్రజలకు ఇవ్వండి, కోఆపరేటివ్ సొసైటీ పెట్టించమని చెప్పి నేను చేతుల్లో కోరాను. అలాగే మిగిలిన విషయాలన్నీ కూడా వారికి నేను కోరాను. అలాగే ఇసుక విషయం కానివ్వండి, లేదా పేద ప్రజలను ఆదరించమని చెప్పి కోరినప్పుడు కూడా వెళ్ళలేదు. కానీ నాకు ప్రజల్లో ఉండాలనే ఆశ తీర్చినందుకు ముందు బీజేపీ నాయకులకు నన్ను ఎంతోమంది ఆదరించారు. గెలుపుకోవటం అన్నది కంటే కూడా ఎంతోమంది దాదాపు 6,18,000 ఓట్లు కూడా నన్ను ఆదరించారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ఆదరించిన బీజేపీని, ఎన్డీఏ కూటమిగా అభ్యర్థిగా నిలబడిన నన్ను, తెలుగుదేశం సోదరులు, జనసేన సోదరులు, బీజేపీ నాయకులు నా తరఫున నా కుటుంబ తరఫున తెలియజేస్తున్నాను. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తప్పనిసరిగా ఎన్డీఏ అభ్యర్థి తరఫున నా బాధ్యత. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామంలోని చెన్నకేశవస్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖకు చెందిన భూముల మొత్తం 38 ఎకరాల భూమిని వేలంపాట నిర్వహించారు. ప్రశాంతంగా వేలంపాట ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ ఎస్ఐ బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామంలో చెన్నకేశవస్వామి దేవస్థానం వద్ద దేవాదాయ శాఖకు చెందిన చెన్నకేశవస్వామి దేవస్థానం భూములకు అధికారులు వేలంపాట నిర్వహించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ చెన్నకేశవస్వామి మరియు సోమేశ్వర ఆలయాలకు చెందిన 38 ఎకరాల భూమికి వేలంపాట నిర్వహించామని, మొత్తం 3,75,000 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో నవీన్ కుమార్, రూరల్ సీఐ కిషోర్ బాబు, ఎస్ఐ మనోజ్ కుమార్, నాయకులు చిన్న వైఎస్ఆర్, శ్రీకిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, శివ, హరి తదితరులు పాల్గొన్నారు. తర్వాత నెక్స్ట్ ఇదే టైంకి మళ్ళీ అడ్వాన్స్ పక్కా కట్టాలి. అంటే సురేందర్ రెడ్డి గారి పాట 41,000, పాట చేస్తున్నాడు. హరికృష్ణ గారి పాట 43,013 సంతకాలు పెడతారు. ఈరోజు చెన్నూరు గ్రామంలో శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం మరియు సోమేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన భూముల వేలంపాట్లు జరుపుటకు సహకరించిన మన శ్రీనివాసరెడ్డి గారు మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదంగా చేసి దేవస్థానానికి ఆదాయం వచ్చే విధంగా చేసి ఉన్నారు. మొత్తం దేవస్థానం వేలంపాట్లు జరుపుగా 3,73,000 వరకు వచ్చి ఉన్నదని తెలియవచ్చుకుంటున్నాను. ఈ అమౌంట్ను బ్యాంక్ అకౌంట్ నందు జమ చేయవాలని తెలియవచ్చు. మల్లం గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. మల్లం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలక మండలి మరియు అధికారులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ఆలయ మర్యాదలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, అందుకు కష్టపడుతున్న తాత్కాలిక పాలక మండలిని అభినందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో దేవస్థాన పాలక నూతన కమిటీ నియమించడం జరుగుతుందని, ఇప్పుడు పనిచేస్తున్న తాత్కాలిక పాలక మండలి సభ్యులకు అందులో అవకాశం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
సుబ్రహ్మణ్య స్వామి దీవెనలు రాష్ట్ర ప్రజలకు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఉండాలని సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ, టీడీపీ నాయకులు మధురెడ్డి, భారతి తదితరులు పాల్గొన్నారు. नाम सहब्रह्म सलांडवस्य अक्षयमस्तैदेवजाभयायुधाविश्वदयाभिमानसुरवत्न्याः दीर्घस्वमङ्गलः श्रीवल्ली देवताभ्यो नमः ध्यानं शुद्धलक्ष्मी सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोस्तुते ध्यायामि अवाहयामि आदिनं पादयोः पादिनं मुखे आदिनं द्विगन्धां धारयामि गन्धश्वरङ्गनाथ उक्षदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि अवाहयामि आदिनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि स्तुखे आदिनं समर्पयामि श्रीगन्धां धारयामि यातवेतु शेषनवाम सोममराति यतोरतः त्रिवेदः सनः परहृतान् विश्वानाभ्यं ददाति सैड को కొద్దిగా సైడ్ అన్న నేను వాళ్ళందరూ కొద్ది సైడ్ కన్నా सुब्रह्मण्य यजमान राजमुखे सर्वदा दिग्विजय प्राप्ति ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క అధ్యక్షుడు గుణశేఖర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా మాజీ సర్పంచ్ మా సునీల్ గారికి, అలాగే ఈ దేవస్థాన తాత్కాలిక కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఇక్కడ మాకు మా నాని గారికి, మా మదన్కి, మా కిషోర్కి పూజలు చేసినటువంటి మా బ్రాహ్మణ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల అందరం బాగుండాలని, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు సుబ్రహ్మణ్య స్వామి దీవించి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇంత వైభవంగా, ఇంత బ్రహ్మాండంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు చేస్తున్నటువంటి అధ్యక్షుడికి, అలాగే ఇక్కడ మా నాయకులు అరుణాధరణ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇక్కడే మా జెడ్పీటీసీ గారు భారతమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇటువంటి కమిటీ అందరూ కూడా కష్టపడి ఎన్ని రోజులు 24 తేదీ దాకా ఈ యొక్క ఉత్సవాలని వైభవంగా జరిపించాలని చెప్పి కోరుకుంటూ, ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా జరిపిస్తారనే నమ్మకంతోనే ఆయనకి తాత్కాలికంగా అధ్యక్షులు ఇవ్వడం జరిగింది. త్వరలో కూడా శాసనం అయిపోద్ది. కాబట్టి మీ పనితీరు బ్రహ్మాండంగా ఉంటుందని తెలుసు కూడా. చాలా మంచి అతనికి ఈరోజు ఈ యొక్క దేవస్థానం చైర్మన్గా మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు, దీవెనలు ఈ యొక్క రాష్ట్రానికి, ముఖ్యంగా నా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి.
మహారాష్ట్రలోని షిరిడీలో జరిగిన సంస్కృతి కార్యక్రమాల్లో గూడూరు పట్టణానికి చెందిన భరతనాట్య నృత్య కళాకారులు ప్రతిభ ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు గూడూరు భరతనాట్య నృత్య కళాకారులు ప్రతిభను గుర్తిస్తూ ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహక బహుమతులు అందజేయడంతో పాటు కళాకారులకు శిక్షణ ఇచ్చిన వారిని సన్మానించారు. इनकी ओर से श्री शैलजा मैडम इनका सम्मान किया जा रहा है। श्री साई अकादमी गूडूर तिरुपति डिस्ट्रिक्ट आंध्र प्रदेश మరి ఈరోజు చక్కని కార్యక్రమాన్ని మరి ఇక్కడ ప్రిపేర్ చేసినటువంటి శ్రీ సాయి అకాదమీ డ్యాన్స్ టీచర్ అయినటువంటి శ్రీ శైలజ మేడం గారికి మరి సునీల్ యాదవ్ గారు సన్మానించినారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడి తరఫున మరియు శ్రీ సాయి అకాదమీ గూడూరు తిరుపతి డిస్ట్రిక్ట్ తరఫున బనికి సాహెబ్పేట ప్రాంతానికి చెందిన మున్నా అనే వ్యక్తి 16 సంవత్సరాలుగా ఆటో నడుపుకుంటూ జీవనం గడుపుతున్నాడు. అయితే అతను అనారోగ్యానికి గురి కావడంతో అతని కుటుంబ పోషణ భారంగా మారడంతో సాటి ఆటో కార్మికులు, రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ సభ్యులు 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని మొన్న కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రమణయ్య, బాలగురవయ్య, శేఖరయ్య, హాసిం తదితరులు పాల్గొన్నారు. ఎస్కే మున్నా అనే ఆటో డ్రైవరు బనీసాపేటలో కాపురం ఉంటున్నాడు. 2 పిల్లలు, వయసు చాలా చిన్నది, 16 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాడు. అతని పరిస్థితి ఆరోగ్యం సరిలేక ఈరోజు కాలు చేయి పనిచేయటం లేదు, మంచం మీదకి వెళ్ళిపోవడం జరిగింది. అది మేము వాట్సాప్ ద్వారా మీడియా మిత్రులు వాట్సాప్లో తెలియపరిచారు. ఆ వాట్సాప్ ద్వారా మేము తెలుసుకొని మా వంతు వృధాభక్తి సహాయంగా ఈరోజు ఆయన భార్యకి 5,200 రూపాయలు రైల్వే స్టేషన్ ఆటో తరఫున అందరూ కలిసి సహాయం చేసి ఈరోజు ఆయన భార్యకి చికిత్స కోసం ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చే అమౌంట్ చాలా చిన్నది, కానీ ఆ అబ్బాయి ఆరోగ్యం అనేది కుదుటపడాలంటే ఆ అమౌంట్ చాలదు. దయచేసి స్వచ్ఛంద సేవా సంస్థలు, పెద్దలు, దాతలు గూడూరు పట్టణంలో చాలామంది ఉన్నారు. సహాయ సహకారం చేసేవాళ్ళు ముందుకు వచ్చి ఆ అబ్బాయి కుటుంబాన్ని ఆదుకుంటారని చిన్నపిల్లలు వాళ్ళని కనీసం ఆర్థిక స్తోమత లేక కనీసం హాస్పిటల్లో చూపించాలన్నా కానీ
తిరుపతిలో చూపించారు, నెల్లూరులో చూపించారు. ఆయన భార్య చెప్తుంది, అన్నా మా పరిస్థితి బాగాలేక మేము డబ్బులు పెట్టుకోలేక ఇంటికి తీసుకొచ్చేసేయడం జరిగింది, కానీ మాకంత స్తోమత లేదు. దయచేసి స్తోమత గల్లా ఆ దాతలు ఎవరన్నా ముందుకు వచ్చి మాకు న్యాయం చేస్తే మా కుటుంబం, మా బిడ్డలు 10 కాలాల పాటు వాళ్ళ పేర్లు చెప్పుకొని బాగుంటాము అనే విధంగా అమ్మాయి రోదనకు గురి చేస్తుంది. దయచేసి ఈ వీడియో చూసిన వెంటనే దాతలు ఫోన్పే ద్వారా లేదా స్వయంగా అయినా వచ్చి ఆ అబ్బాయిని వైద్య చికిత్సల కోసం ఆ అబ్బాయికి ఇచ్చే డబ్బులు, అదేవిధంగా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ తరఫున మేము తెలియజేస్తూ నమస్కారం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో చండీ యాగం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చరిత్ర చెప్పి ఈ అమ్మవారి గురించి పరిచయం చేసి అమ్మవారి మంత్రం ఇస్తారు. ఆ మంత్రాన్ని వారిద్దరూ 3 సంవత్సరాలు ఓం నమో భగవతే రుద్రాయ స్వాహ.
తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారం ఎలా పొందాలో తదితర అంశాలపై మహిళలకు అవగాహన కల్పించేందుకు పోషకాహార మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ సిడిపిఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో మనుబోలులోని అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులు, గర్భవతులు, కిషోర బాలికలు ఏ సమయాల్లో ఎటువంటి పోషకాహారం తీసుకోవాలో మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గర్భవతులకు శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రమణమ్మ, మహిళా సంరక్షణ కార్యదర్శి శ్రావ్య, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికి కూడా ఇచ్చారు, ఒకసారి తీసుకోవడం బాగుంటుంది. నమస్కారం అండి. నేను సిడిపిఓ విజయలక్ష్మి వెంకటాచలం. ఈరోజు మనకి 1వ తేదీ సెప్టెంబర్ నుండి 30వ తేదీ వరకు మనకి పోషక మాసోత్సవాల కార్యక్రమం జరుగుతుంది. మా ఐసీడీఎస్ పరిధిలో, వెంకటాచలం పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనకి మనుబోలు మండలంలోని ఇక్కడ మనుబోలు అంగన్వాడీ సెంటర్లో మనకి ఈ పోషకాహార మాసోత్సవాల సందర్భంగా ఇక్కడ తల్లులకి అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే పోషకాహారం గురించి ఇది నిత్యం మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన విషయం నేను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గర్భిణీకి మళ్ళీ కొత్త గర్భిణీలు వస్తుంటారు, కొత్త బాలికలు వస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ సంరక్షించుకునే దాంట్లో వాళ్ళకి ఆహారం ఎలా పెట్టాలి. గత నెల మనం తల్లిపాల వారోత్సవాలు కూడా జరుపుకున్నాము. అదేవిధంగా తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఎలా ఇవ్వాలి, గర్భిణీ స్త్రీకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, బాలింతలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా మనకి కిషోర బాలికలు కూడా చాలా ఎనిమిదిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మెచ్యూర్ అయినప్పటి నుంచి ప్రతి నెల బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలనేది కూడా వాళ్ళు కొంచెం అవగాహన ఉండదు. అట్లాంటి వాటి కోసం మేము స్కూల్లో కూడా ఈ నెల రోజుల్లో స్కూల్లో కూడా ఇదే అవేర్నెస్ తీసుకొస్తాము హై స్కూల్స్కి వెళ్ళి. ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఇక్కడ మన తల్లులకి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మనకి పోషకాహారం సంబంధించినటువంటి అంటే తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ విలువలు ఉండే మన గ్రామంలో దొరికే ఆహార పదార్థాలతో కొన్ని ఐటమ్స్ చేసి ఎగ్జిబిషన్ లాగా పెట్టడం జరిగింది. అదేగాక ఇక్కడ పేద మహిళలు ఉంటారు కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలకి మనం శ్రీమంతాలు చేయడం అనేది చాలా మంచి విషయము, గొప్ప విషయం కూడా అది. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో శ్రీమంతాలు చేసుకునే దానికి స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సంతోషిస్తారు, ఒక అనుభూతి అనమాట. మాకు కూడా ఏంటంటే కొంతమంది స్త్రీలకి ఇక్కడ మనం శ్రీమంతాలు చేశాము అంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, ఆ తల్లులు కూడా ఆనందంగా ఉంటుంది. అంటే ఈ ఇళ్లలో చేసుకోలేనటువంటి వాళ్ళకి ఇక్కడ చేసినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడతారు. గర్భిణీ స్త్రీ ఎప్పుడు ఆనందంగా ఉండాలి, మంచి ఆలోచనతో ప్రశాంతంగా ఉండాలి. ఆ కాన్పు కూడా అదేవిధంగా మంచి బిడ్డకి ప్రసవించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందుకని ఈ శ్రీమంతాల కార్యక్రమం కూడా మేము చేస్తున్నాము. కాబట్టి ఈ నెలంతా ఇదే కార్యక్రమాలు ప్రతి అంగన్వాడీ సెంటర్లోనూ మేము చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మంచి అవకాశము మన గ్రామంలో ఉండే తల్లులకి. కాబట్టి ప్రతి ఒక్కరూ మేము చెప్పినట్టువి వీళ్ళు ఇళ్లలో ఆచరించాలనేదే మా ఆశ. ఆచరించినప్పుడు ఏమవుతుందంటే రాబోయే తరం కూడా మనకి
మంచి పౌరుల్ని ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి మేము ఒకటే విజ్ఞప్తి, మేము చెప్పిన సలహాలన్నీ పాటిస్తే చక్కటి బిడ్డని కానిపోతారు. చక్కటి పిల్లల్ని అభివృద్ధి తీసుకొస్తే మనకు రాబోయే తరం కూడా బాగుంటుంది, దేశానికి కూడా మంచి పౌరులను అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లం గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కామిరెడ్డి మునుశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఉభయదాతలు చిల్లకూరు వేణురెడ్డి, కుమారులు కోదండరామిరెడ్డి, శ్రీమతి శారదమ్మ దంపతులచే నిర్వహించారు. రథోత్సవం పోతూ ఉంటే ఉప్పు, మిరియాలు, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వై శశాంక్ కుమార్, కామిరెడ్డి సునీల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దువ్వూరు భారతమ్మ, కమిటీ సభ్యులు దువ్వూరు చంద్రమోహన్ రెడ్డి, రామశెట్టి లలితమ్మ, వంకా శ్రీనివాసులు, ఆశ, అమరావతి, చేను బుజ్జమ్మ, బండి అంకమ్మ, ఆలయ అర్చకులు మూలంరాజు భానుప్రకాష్ శర్మ, మాజీ చైర్మన్లు చిల్లకూరు కోదండరామిరెడ్డి, దువ్వూరు సాయి కుమార్ రెడ్డి మరియు భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద సాయి మరియు శివశంకర్ రాజులు విరాళం చెక్కులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. గూడూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు జన్మదిన వేడుకలు. మల్లం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు.
ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.